హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధా సార్టరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మునగ మొక్క చూసారా ఎంత పూత వచ్చిందో? ఇదైతే నా దగ్గరే సిటీజీ వాళ్ళు ఇచ్చిన సీడ్ వేస్తే వచ్చిన మునగ చెట్టు అండి. అయితే ఇది చూడండి 50 రూపీస్ అనమాట. ఇది ఆల్మండ. కానీ ప్రతిరోజు పువ్వులు ఎంత బాగా పూసి తోటంతా అందాన్ని ఇస్తుందన్నమాట. ఈ మొక్క అసలుకి మెయింటెనెన్సే లేదండి, ఓన్లీ వాటర్ ఇస్తున్నాను అంతే. ఎంత బాగుందో కదా అందంగా. అయితే ఇక్కడ దొండకాయలు వచ్చాయి చూడండి. ఈ పందిరి వేస్ట్ చెక్క ముక్కలు ఏవో ఉంటే వాటన్నిటితో ఇలా పందిరి వేయించాను. ఇలా మేడ మీదకి వస్తే ఈ పందిరి, ఈ మునగ మొక్కలు, ఇలా అన్ని మొక్కలు చూస్తుంటే ఒక పల్లెటూరులోకి వచ్చినట్లు ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇలా గార్డెన్ మెయింటైన్ చేయడం వలన నాకైతే ఈ మధ్య డి విటమిన్ కూడా బాగా పెరిగిందండి. అంతకుముందు డి విటమిన్ తక్కువయ్యి కొంచెం బోన్స్ కాల్షియం లేక అలా కొంచెం ప్రాబ్లం ఉండేది. ఇప్పుడైతే డి విటమిన్ టెస్ట్ ఈ మధ్య చేయించాను, బాగుంది. ఇప్పుడు ఇంకా మీరేం మెడిసిన్ వాడక్కర్లేదని చెప్పారు. ఇదైతే జామ మొక్క అండి, ప్రూనింగ్ చేస్తున్నాను. ఒక జామ మొక్కే కాదండి, అన్ని మొక్కలు నేను సమ్మర్కి వెళ్ళొచ్చేసరికి బాగా అడవిలా పెరిగిపోయాయి. ఇవన్నీ రోజు మేడ మీద ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసి ఒక 1 వీక్ 10 డేస్ పట్టిందనమాట తోటనంతా మళ్ళీ దారికి తెచ్చుకునేసరికి. ఇది మామిడి మొక్కలో వాము ఆకు ఉంటుంది కదా, బజ్జీ ఆకు అంటారు, అది పెరిగిపోయింది. అది తీసేస్తున్నాను అనమాట. ఇలా అన్ని మొక్కల్లో కలుపు మొక్కల్లాగా దోస మొక్కలు అయితే ఎక్కువ వచ్చేసాయి. అవి పడి మొలుస్తాయో లేకపోతే మన కంపోస్ట్లోంచి వస్తాయో కానీ పెద్దగా ఈల్డ్ రాదండి. కానీ ఊరికే చెట్లంతా అల్లుకుపోయి అసలు మనం పెట్టిన మొక్కల్ని పాడు చేస్తాయి అన్నమాట ఇవి. సో అందుకని అవన్నీ ప్రూనింగ్ చేసుకొని మొత్తం తోటంతా ఊడ్చుకునేసరికి నాకు రోజు ఈవినింగ్ వరకు అలా సరిపోతుందనమాట. అలా ఎండ టైంలో ఉండడం వల్ల మంచిగా డి విటమిన్ కూడా వచ్చిందనమాట. అయితే అనుకోకుండా మేడ మీదకి ఇలా మొక్కలు పని చేసుకోవడానికి నైటీలో వెళ్ళాను. సో అలాగే ఇంకా వీడియో చేశాను. కంఫర్ట్గానే ఉంటుంది నైటీలో వర్క్ చేసుకుంటే, కానీ వీడియో కోసము అనుకున్నట్లయితే నేను ముందే మార్చుకునేదాన్ని. సో నేను అనుకోకుండా నైటీలో వెళ్ళాను అనమాట మేడ మీదకి. ఇలా గార్డెన్ పని చేస్తుంది మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అంటే గార్డెను మొత్తం నీట్గా రెడీ చేశాక చూస్తే ఎవరికైనా మెయింటైన్ చేయడం అబ్బా బాగుందని అనిపిస్తుంది. కానీ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో కూడా మీకు తెలియడం కోసం, తెలియడం అంటే మీకు తెలియదని కాదు, నాకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఏం పని లేదా ఇలా అయ్యో పిచ్చి కామెంట్స్ పెడుతుంటారు కదండి. నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఆ కామెంట్కి మీరు రిప్లై కూడా ఇవ్వక్కర్లేదు, మీరు అసలు ఆలోచించక్కర్లేదని చాలామంది మంచి కామెంట్స్ ఇచ్చారు నాకు. అయితే పెయింటింగ్స్ గురించి చాలామందికి డౌట్ వచ్చిందండి. చాలామంది కామెంట్ చేశారు. ఆ వంటిల్లు వీడియో చూసి చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ బాల్కనీ వంటిల్లు వీడియో అయితే 3.5 లక్షల మంది చూశారండి ఇప్పటికే. ఎవ్రీడే ఇంకా ఇప్పుడు కూడా నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇలా మొత్తము ప్రూనింగ్ చేసిన ఆకులు కొమ్మలు అన్నీ తీసుకొచ్చి అందులో వేస్తారనమాట. ఇంకా దాంట్లో మళ్ళీ కంపోస్ట్ డీ పౌడరు అవన్నీ వేసి పెడితే మళ్ళీ అది కంపోస్ట్ అయిపోతుందన్నమాట. మన గార్డెన్లోకి ముందు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టు, ఇలా గార్డెన్ వేస్టు, వీటితో వచ్చిన కంపోస్టే ఎక్కువ ఎనర్జీ ఇస్తుందండి. ఇది కాకుండా ఇంకా మనము ఆర్గానిక్ ఎరువులు ఉంటాయి కదా కొన్ని, అవి తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. అయితే 3 సంవత్సరాలు అయిందండి నేను తోట మొదలుపెట్టి, ఇది 4వ సంవత్సరం. సో అందువలన ఇప్పుడు నాకు కొంచెం ఈల్డ్ బాగానే వస్తుంది. అంటే పువ్వులు కానివ్వండి, తర్వాత కాయలు కానివ్వండి, ఆకుకూరలు అన్నీ కొంచెం కొంచెం ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు అయ్యేసరికి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా చేసుకుంటే మనకు తొందరగా వస్తాయి కాయలు, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ మొక్కకి ఏ తెగులు వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట ఈ 3 ఇయర్స్లో. ఎవరైనా కొత్తగా గార్డెన్ పెట్టేవాళ్ళు డైరెక్ట్గా ఒకేసారి ఇన్ని మొక్కలు తెచ్చి పెట్టేయకూడదండి. ఎందుకంటే ఏ మొక్క అయినా మన దగ్గర పుట్టి పెరిగినప్పుడు దానికి ఎలా ఉంది మన వాతావరణంలో ఆ మొక్క అనేది తెలుస్తుంది. అది ఏదైనా చనిపోయినా కూడా ఎందుకు చనిపోయిందో అర్థమవుతుంది. మళ్ళీ ఇంకో మొక్క తెచ్చి పెట్టుకొనైనా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఇదైతే వంగ మొక్కలండి. ఇవన్నీ థర్మాకోల్ బాక్స్లో వేశాను. అన్నిటికంటే థర్మాకోల్ బాక్సులు చాలా బెస్ట్ అండి. దాని తర్వాత పెయింట్ బకెట్స్, ఈ 2 ఎక్కువ రోజులు లైఫ్ వస్తున్నాయి. నేనైతే ఈ 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కదా థర్మాకోల్ బాక్సులు. ఇవన్నీ నేను స్టార్టింగ్లో పెట్టినవేనండి. ఇవి కోవిడ్ టైంలో కోవాక్సిన్ అని ఇవన్నీ ఏవో వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు మెడిసిన్స్
మెడికల్ షాపుల వాళ్ళు తీసి పెడతారు కదా, అలాంటివి తెచ్చుకున్నాను అనమాట నేను. చాలామంది అడిగారు ఇంతకుముందు థర్మాకోల్ బాక్సులు మీకు ఎక్కడివి అని. మొన్న నైట్ కూడా నేను మెడిసిన్స్ కోసం వెళ్తే అప్పుడే వాళ్ళు టైము అంటే నైట్ అయిపోయింది కదా, తీసేస్తున్నారు. ఇంకా ఈ బాక్స్ బయట పడేయాలని తీస్తుంటే కొత్తగా ఉంది, నాకు ఇస్తారా అని అడిగి తీసుకొచ్చుకున్నానండి. నేనైతే మొహమాట పడలేదు, ఎందుకంటే అది ఎలాగూ ఎన్విరాన్మెంట్లో బయట పడేసేదే. సో మనం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే దానికి ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది, పైగా ఆ హైట్ అది ఆకుకూరలు కరెక్ట్గా సరిపోయేట్లు అనిపించింది అనమాట నాకు. సో అది వెంటనే అడిగి తెచ్చేసుకున్నాను నేను. ఇక ఈసారి దొండకాయలు బాగా వచ్చాయి. వంకాయలు అయితే వారానికి ఒకసారి అలా కోస్తూనే ఉంటానండి. బీరకాయ, కాకరకాయలు కూడా వచ్చాయి ఈసారి. అయితే ఇలా మా హస్బెండ్ అయితే మొదట్లో వచ్చేవాళ్ళు కాదు తోటలోకి. ఇప్పుడిప్పుడు కొంచెం పెద్దగా మొక్కలు పెద్దవైపోయాయి కదా, తెలియకుండా టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను కదా నేను కూడా, అలాగే మెల్లగా ఇంకా ఆయన కూడా రావడం మొదలుపెట్టారు. ఇవి వర్షం నీళ్ళండి. ఇది మా పాపది బాత్ టబ్ ఎప్పటిదో చిన్నప్పటిది ఉంటే అది ఎలాగో వేస్ట్గా ఉంది కదా అని దానికి కొంచెం గాలి కొట్టి అది పైన పెట్టుంచాను ఈ వర్షాకాలము. అందులో వర్షం నీళ్లు పడినాయి. ఆ వర్షం నీళ్లు తీసుకెళ్ళి మొక్కలకు పోస్తే మంచిదని అవి పోస్తున్నాం అనమాట. మామూలుగా అయితే పైప్ పెట్టేసి పోసుకుంటాను. ఇలా వర్షం పడినప్పుడు అందులో పడతాయి కదా నీళ్లు, అవి మొక్కలకి ఇస్తున్నాను అనమాట. నిన్న కూడా పెయింటింగ్స్ గురించి మాకు ఉపయోగపడుతుంది మీరు వీడియో చేస్తే, ఈ రెడ్ ఆక్సైడ్, ఈ వార్నిష్ ఇవంటే ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా యూజ్ చేయాలని వీటి మీద చాలా కామెంట్స్ వచ్చాయండి. నేను వాళ్ళందరి కోసం 2-3 డేస్లోనే మరొక వీడియో రిలీజ్ చేస్తాను. రాబోయే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పెయింటింగ్స్ గురించి. ఇంకా కొంతమంది విత్తనాలు అడిగారండి. నేను ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను. నాకు అసలు వేరే వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు ఇంతకుముందు గివ్ అవే ప్రోగ్రామ్స్ అవి నేను వినడమే కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు పర్సనల్గా అయితే ఎవరు తెలియదు. యూట్యూబ్ ఇంతకుముందు గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరు నాకు పెద్ద పరిచయం లేదు. సో మీ దాకా అవి ఎలా రీచ్ చేయాలో, అంతమందికి నేను ఇవ్వగలుగుతానో లేదో నాకు తెలిసిన వాళ్ళని నేను కనుక్కుంటాను. మీరు కూడా మీకు ఏదైనా ఐడియా వస్తే నాకు కామెంట్ చేయండి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా వేరే వాళ్ళు చేశారు అని మీకు ఏమన్నా తెలుసుంటే నాకు చెప్పండి. ఎందుకంటే నాకు విత్తనాలు ఉన్నాయి, ప్లస్ నేను చాలా మొక్కలు కలెక్ట్ చేశాను, ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి. ఇవన్నీ ఎలాగో ప్రూనింగ్ చేసినప్పుడు తీసేస్తూ ఉంటాను, సాప్లింగ్స్ అదే చిన్న కొమ్మలు కానివ్వండి, అడుగు నుంచి వేర్లతో కానివ్వండి, ఎలాగో తీసేస్తుంటాను. అవి మీకు ఇచ్చాను అనుకోండి, నాకు కూడా ఎక్కడొక చోట మళ్ళీ కొత్త ప్లేస్లో సర్వైవ్ అయ్యి మళ్ళీ నలుగురికి ఉపయోగపడతాయి ఆ మొక్కలు. అలా అలా పాస్ అవుతూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి. నాకు అది ఇష్టమేనండి, కానీ ఎలా మీ దాకా రీచ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఐడియా వస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. కొన్నే వచ్చాయండి, కానీ ఇప్పుడు మేము ఇంట్లో 2-3 ఉంటున్నాము అంతే. 2-3 ఉన్నప్పుడు బాగా సరిపోతాయండి కూరగాయలు. 3 years దాటిందంటే తోట చాలా వరకు ఇవే సరిపోతాయి. ఓన్లీ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా కామన్గా వాడేవి కొన్ని మాత్రం బయట తెచ్చుకుంటాము. ఇంకా క్యాబేజీ అలాంటివి మనం ఇక్కడ వేయనివి. జనరల్గా మాత్రం వంకాయలు, దొండకాయలు, బెండ, బీర, తర్వాత సొర, పొట్లకాయ ఇలాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి. ఇంకా గోంగూరలు, చుక్కాకు, పాలకూర, తోటకూర ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు రేట్లు చూసారా, అన్నీ 150 వరకు అలా వెళ్ళిపోయాయి కేజీ. వాటితో పోలిస్తే మనం ఆర్గానిక్గా తోటలో పండించుకునే వాటికి ఒక 150 పెట్టామంటే కంపోస్ట్ ప్యాకెట్ వస్తుంది. ఒక్కసారికి అన్ని మొక్కలకి ఒక బ్యాగ్ పడుతుందండి నాకైతే, 150 రూపీస్ బ్యాగ్. ఆ బ్యాగ్ ఈ మొక్కలకి అన్నిటికీ సరిపోతుంది. అలా మనము 1 కేజీ తెచ్చుకున్నాం అనుకుని ఆ కంపోస్ట్ తెచ్చి వేసినా కూడా మనకి ఈళ్ళు బాగా ఇస్తాయండి. మొదట్లో అనిపిస్తుంది ఖర్చు ఎక్కువ పెడుతున్నామేమో అని. నేను చెప్పినట్లుగా చిన్న మొక్కలతో స్టార్ట్ చేశారంటే ఖర్చు ఎక్కువ అనిపించదు. ఆ పెద్ద మొక్క ఎక్కువ రేటు 200-300 పెట్టి తెచ్చి ఒక 500 పెట్టి తీసుకొచ్చి ఆ మొక్క పాడైందంటే మనకు బాధ వేస్తుంది. సో అందుకని చిన్న చిన్న మొక్కలతో స్టార్ట్ చేసామంటే అవి పెరిగే కొద్దీ మన కంటైనర్ సైజు కూడా ఎంత పెంచుకుంటున్నామో, ఈలోపు మన ఇంట్లో వేస్ట్గా ఏవైనా వచ్చినా అలాంటివన్నీ కూడా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. ఎందుకంటే వేస్ట్ మెటీరియలే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. అవి ఎలాగో ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తాయి బయట పడేస్తే. ప్లాస్టిక్ అవనివ్వండి, కవర్లు అవనివ్వండి, ఏదైనా సరే అలాంటివి మనము గార్డెన్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే కొంతకాలం మనకు అవి ఈల్డ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఒక 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా పాడవుతుంది కదా, పోనీ అప్పుడు తీసి బయట పడేస్తాం. ఇప్పుడు నేను ఆయిల్ క్యాన్లు వాడుతున్నాను. ఇవైతే చుక్కమల్లె పూలండి, చూడండి ఎంత బాగుందో. ఇది పత్తి మొక్క.
ఇది ఎలా వచ్చిందో పడే మొలిచింది. కానీ చిన్న మొక్క అయినా అసలు ఎంత దూదిచ్చిందోనండి. ఇంకా చూడండి ఎన్ని కాయలున్నాయో. ఇంత చిన్న మొక్క ఇంత బాగా ఈల్డ్ ఇచ్చింది. నాకైతే దేవుడికి దూది కూడా నేను ఇక్కడే తీసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయిల్ క్యాన్‌లయితే తుప్పు పట్టే వరకు ఇక్కడే ఉంచి 3 సంవత్సరాలకు అలా వస్తాయండి. తర్వాత తుప్పు పట్టిపోతాయి. ఆ తుప్పు పట్టినవి తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో కలిపేసానంటే ఆ తుప్పంతా మట్టిలో కలుస్తుంది. అంటే ఐరన్ అనమాట అది. ఆ ఐరన్ కూడా మన మట్టిలో కలిసి అది మళ్ళీ కంపోస్ట్‌లో నుంచి మొక్కలకొస్తుంది. అలా వేస్ట్ కాకుండా ట్రై చేస్తాను. అయితే నేను దొండకాయలు కోసాక ఒక 2, 3 రోజులు నాకు కుదరలేదండి చట్నీ చేయడానికి. ఈలోపు కొంచెం పండినయి కూడా. సరే పండినా సరే ఆర్గానిక్‌గా మన గార్డెన్‌లో వచ్చినయి మనం పడేసుకుంటే ఎలా అని నేను ఇలా పచ్చడి చేసుకున్నాను, రోటి పచ్చడి. మీ అందరూ కూడా చూస్తారు నేను రోలు యూజ్ చేస్తున్నానా లేదా. ఆ రోజు అందంగా వీడియోలో రోలు చూపించాను మీకు. మరి నేను అది వాడుతున్నానో లేదో, అది కూడా ఇంత చిన్న బాల్కనీలో కంఫర్ట్గా ఉందో లేదో మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈరోజు ఎక్కడికో బయటికి వెళ్ళాల్సి వచ్చి మరీ ఎర్లీ మార్నింగ్ అనమాట 5కి అలా కొంచెం ఇంకా చీకటిగానే ఉంది. ఆ టైంలో చేశాననమాట ఈ పచ్చడి. అందుకే కొంచెం లైటింగ్ కూడా సరిపోలేదు. కొంచెం చీకటిగా అనిపిస్తుంది లైటింగ్ సరిపోక. ఈ ఒక్కసారికి ఇలా చేశాను. నెక్స్ట్ నుంచి ఏదైనా లైటు పెద్దది ఒకటి బాల్కనీలో కూడా పెట్టించుకుంటాను, ఇంకొంచెం లైటింగ్ సరిపోయేలాగా. అయితే ఈ బాండి చూడండి మట్టిది, ఇది ఎర్రదనమాట. నేను ఎర్రవి చాలా తక్కువ వాడతాను. అయితే ఫస్ట్ టైము ఈ బాండి తెచ్చుకున్నాను ఎర్రది. ఇంకా అన్నంకి కొన్ని వాడాను. కానీ ఏమైనా సరే లైఫ్ మాత్రం నాకు నల్ల కుండల్లో వచ్చినంత లైఫ్ ఎర్ర కుండల్లో రావట్లేదని నాకు అనిపించిందండి. ఇదైతే మరీ తొందరగా పగిలిపోయింది 2 సార్లకే. అయితే నాకు ఎవరో కామెంట్ పెట్టారు, మట్టి కుండ నాకు ఒక్కసారికే పగిలిపోయింది. నాకు కూడా ఇది అలాగే జరిగిందండి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అలా జరుగుతాయి. మరి అది అక్కడ నిలవ ఉండడం వలనో ఏమో మనకు తెలియదు, ఒక్కొక్కసారి జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని మనం మట్టి కుండలు వాడడం మానేస్తే మన ఆరోగ్యానికే ఉపయోగపడేవి కదా అవి. అందువల్ల నేను అలా తీసేయకుండా నెక్స్ట్ నుంచి ఇంకా నల్ల మట్టి కుండలే తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యానమాట. సో ఇలా రోలు తీసుకొని ఫస్ట్ షింక్ దగ్గర పెట్టుకొని చక్కగా కడిగేసుకొని ఆ తర్వాత తుడుపు ఇంకా పచ్చడి చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. దొండకాయలు, పచ్చిమిర్చి, ముందు పచ్చిమిర్చి వేయించుకున్నాను. అందులో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత దొండకాయలు కూడా వేయించుకున్నాను. అంతే. కొంచెం చింతపండు వేసి, ఒక ఉల్లిపాయ వేసి, వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బలు వేసి పచ్చడి చేసుకున్నాను అనమాట. ఎంత కొంచెం వచ్చినా మన తోటలోవి చేసుకొని తింటే ఆ రుచే వేరండి. అసలు బాయిల్ అవ్వడం కూడా తొందరగా ఉడికిపోతాయి. టమాటాలు కూడా అసలు తోటలో పండినవి అయితే ఎంత తొందరగా ఉడికిపోతాయో, మెత్తగా టేస్ట్గా ఎంత బాగుంటాయో. ఇంకా రాబోయే వీడియోస్లో మీరు అడిగిన డౌట్స్ మీద ప్రతి ఒక్కటి కామెంట్ నేను దృష్టిలోకి తీసుకొని మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ఇదిగోండి పట్ట ఇలా 4 మడతల మీద వేశాను, ఎందుకంటే కిందకి సౌండ్ వస్తుందేమోనని ఇలా వేసుకొని పచ్చడి నూరానమాట. ఇందులో వెల్లుల్లిపాయలు, ఉప్పు వేశాను. నాకు ఇలా ట్రెడిషనల్గా వంటిల్లు, పైన మొక్కలు, ఈ సిటీలో ఉన్నా కూడా నాకు నచ్చినట్లుగా నేను ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక ఆర్గానిక్ కూరగాయలు అవి పెంచుకుంటూ ఉండడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇలా వీలవ్వదు, కానీ వీలైనంత వరకు చిన్న చిన్న బాటిల్స్లో అయినా సరే, చిన్న మొక్కలు ఓన్లీ వాటర్లో పెట్టుకొనైనా సరే మనము మొక్కల్ని చూసుకుంటే ఆనందమే వేరుగా ఉంటుందండి. కళ్ళకి కూడా ఆ గ్రీనరీ చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి. పచ్చిమిరపకాయలు మెదిగిపోయాయి. సో ఇంకా దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను అనమాట. కొంతమంది ఈ వీడియో అడిగారండి, ఏంటంటే వాటర్లో పెరిగే మొక్కలు మనీ ప్లాంట్స్ కాకుండా ఇంకేం పెరుగుతాయని అడిగారు. నా దగ్గర ఉన్నాయండి చాలా రకాల మొక్కలు, అవన్నీ వాటర్లో పెరుగుతున్నాయి. నేను అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. నాకు అందరిలాగా ఫాస్ట్గా నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఇవన్నీ నేను కొత్తగా నేర్చుకొని చేయడం వలన, కొంచెం తోట మెయింటైన్ చేసుకోవడం వలన నాకు టైం సరిపోవట్లేదు. సో అందువలన కొంచెం లేట్ అవుతున్నాయి. అయినా సరే నా మైండ్కి అయితే ఒక వర్క్ ఉండాలన్నట్లుగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఖాళీగా ఉంటే మైండ్ ఈ ఏజ్లో మనకి తెలియకుండా ఈ పిల్లల చదువులను ఏదో ఒకటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయని, నా మైండ్ కూడా ఒక వర్క్ ఉండాలని నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇందులో నాకు వచ్చినవన్నీ మీతో షేర్ చేస్తూ
నేను కూడా ఎంత ఇంప్రూవ్ చేసుకోగలనో నన్ను నేను అలా చూసుకుంటూ ఉన్నానన్నమాట. సో అందువలన కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. మరొక ఆవిడ లక్ష్మీ సుజాత గారని కామెంట్ చేశారండి. ఈ మధ్య చాలా మంచి కామెంట్ ఇచ్చారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అయితే ఈసారి లాస్ట్ వీడియోలో ఏం చెప్పారంటే, నా ఫ్రెండ్స్ నా చుట్టాలు కూడా ఉన్నారు, మీ వీడియోస్ చూస్తున్నారు, మేము నార్త్ ఇండియన్స్, నాకైతే తెలుగు వచ్చు కాబట్టి నేను చూస్తున్నాను, మరి మా వాళ్ళు చూడాలంటే కష్టమవుతుంది, సో మీరు హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ వీడియోస్ చేయమన్నారు. నేనైతే ఇప్పుడే లైఫ్లో ఇలా యూట్యూబ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. సో నాకు ఇంకా ఇంగ్లీషు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని. హిందీ కూడా కొంచెం కొంచెం ఏదో మేనేజ్ చేస్తూ ఉంటాను. సో నేను హిందీ ఇంగ్లీషు ఎప్పుడు నేర్చుకుంటానో పూర్తిగా తెలియదు, కానీ కింద సబ్‌టైటిల్స్ రూపంలో అయితే ట్రై చేస్తాను ఇప్పటి నుండి. సో మెల్లగా అలా అలా నాకు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ వీడియో పిజ్జా మేకర్ పెట్టానండి వీడియో. అందులో కూడా సబ్‌టైటిల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఏదైనా తప్పులు ఉంటే సారీ, వీలైనంత వరకు నేర్చుకొని ట్రై చేస్తున్నాను అనమాట. మనం ఒక్కసారి ఏదైనా ఒక పని, చిన్న పని స్టార్ట్ చేస్తే తెలియకుండా అది మనల్ని ఎక్కడిదాకో ఇంప్రూవ్ చేస్తుందని నాకు అర్థమైందండి. మెల్లమెల్లగా నేను చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను. సో ఇలా పచ్చడి నూరేసాను, రోలు కడిగేసాను, మళ్ళీ ఎప్పట్లాగే అక్కడ పెట్టేస్తున్నాను. మధ్యలో పచ్చడి నూరిన తర్వాత పోపు వేయడానికి టైం ఉంటే ఆ టైంలో మూత పెట్టేసి ఆ రోలు మీద అలా ఉంచేసి మళ్ళీ బయట ముగ్గేసుకోవడం, అలా పనులన్నీ చూసుకొని వచ్చి అప్పుడు పోపు పెట్టానన్నమాట. సో కొంతమంది అడిగారండి, బల్లి రాదా ఇక్కడికి అని. ఇలా చూడండి, ఇప్పుడు నేను తయారు చేసిన ప్రతి పదార్థం నేను లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను కదా, ఇంక ఇక్కడ ఏం ఉంచట్లేదండి బల్లి తిరగడానికి. అయినా కూడా నేను ఎక్కువ టైం ఇక్కడ కిచెన్లో రోజు వంట చేస్తున్నామంటే మనం ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి బల్లులు కూడా ఎక్కువ ఏం రాలేదండి ఇంతవరకు నాకు. ఏదైనా ఎప్పుడన్నా ఒకటి కనిపించేది, ఎప్పుడు నేను వీడియో చేయడం కోసం స్టవ్ లోపల పెట్టి బయటంతా మొక్కల పని, కొంచెం పెయింట్లు వేస్తూ ఎక్కువ రోజులు టైం పట్టేసరికి అప్పుడు ఒకటో ఏమో కనిపించింది బల్లి. ఆ తర్వాత అయితే లేదండి ఇంతవరకు. మనకి నార్మల్గా ఇంట్లో బెడ్రూమ్లో, వంటింట్లో అలా కూడా అప్పుడొకటి ఎప్పుడైనా బల్లి కనిపిస్తుంది కదండి. దానికి మనం ఏదో ఒక ప్రికాషన్ తీసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ కూడా అంతే, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఎందుకంటే వండిన పదార్థాలు ఏవి ఇక్కడ ఉంచను. ఇంకా గిన్నెలు, ఈ ప్లేట్లు ఇలాంటివి ఏమైనా బయట వదిలిని వాడుకోవాలంటే ఒకసారి తొలిపి వాడుకుంటున్నాను. మట్టి కుండలైతే కొంచెం నీళ్లు పోసి ముందు స్టవ్ మీద ఉంచి ఆ నీళ్లు మరిగిన తర్వాత అవి పారబోసి అది వాడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారనమాట, సోప్ రుద్దుతున్నాం కదా మట్టి కుండకి, అది అబ్జర్వ్ చేసుకుంటుందేమో, ఆ సోప్ మనకు వస్తుందేమో అని. సో వాళ్ళు ఆ గిలితో మట్టి కుండలు వాడట్లేదు. నేనైతే వాళ్ళు అలా అన్నారు కాబట్టి నిజమేనేమో అనిపించి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ పోసి కొద్దిగా అట్లా వేడవనిచ్చి ఆ నీళ్ళతో ఆ గిన్నెంతా చుట్టూ ఒకసారి కడిగినట్లుగా చేసి పారబోసి ఆ తర్వాత వాడుకుంటున్నాను అనమాట. సో ఇలా సింకు పక్కనే గిన్నెలు పెట్టుకోవడానికి నాకైతే ఇరుగ్గా ఏం లేదండి ఈ బాల్కనీ. ఇలాంటి సింక్ ఉండటం వల్ల నాకు కొంచెం ఇంకా ఈజీ అయిపోయిందనమాట క్లీన్ చేసుకోవడానికి. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మీరు అడిగిన డౌట్స్ అన్నిటితో మళ్ళీ వస్తాను. ఓకే, ఉంటానండి. బాయ్ అండి.